2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, బంగారం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని చెప్పొచ్చు. అండ్ ఎస్పెషల్లీ బంగారం గురించి, బంగారం ఎంత కొనుక్కోవాలి, మేల్ అండ్ అలాగే ఫీమేల్కి కూడా బంగారం వీళ్ళకి ఇంత ఉండాలి, వీళ్ళకి ఇంత ఉండాలి అని మనకి లీగల్ పరంగా కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. అసలు ఇంట్లో మనం బంగారం ఎంతవరకు ఉంచుకోవచ్చు అంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగిందండి. ఎందుకంటే మన భవిష్యత్తు దీనిపైన ఆధారపడి ఉంది. అదేంటబ్బా అంటారా? నిజంగానే ఫ్యూచర్ అంతా కూడా ఈ విషయం పైన, ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏదైతే దొరుకుతుందో దాని మీదే డిపెండ్ అయి ఉంది. చెప్తా. సో విషయం ఏంటంటే, మీరు అడిగింది ఒక చాలా సీరియస్ విషయము వెన్ ఇట్ కమ్స్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ నోటిఫికేషన్ యాజ్ పర్. సో గోల్డ్ ఇంపోర్ట్ చేస్తే రూల్స్ ఏంటో మనం సపరేట్గా వీడియో చేసాము. గోల్డ్ మీ ఇంట్లో ఒకవేళ ఇంత కాకుండా ఇంత ఉంటే అప్పుడు ఏంటి మీ పరిస్థితి, మీరు ఏమైపోతారు అన్నదానికి ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. దానికి కరెక్ట్గా క్లియర్ ఆన్సర్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పబోయే ఆ విషయానికి కూడా నేను చూసిన కైండ్ ఆఫ్ రిజల్ట్స్ కానివ్వండి, ఆ డీటెయిల్స్ కానివ్వండి, అన్నీ కూడా సెర్చ్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్లో కూడా వీళ్ళు క్లియర్గా ఇచ్చారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, టాపిక్ మీరు అడిగిన ప్రశ్న, హౌ మచ్ గోల్డ్ క్యాన్ యూ లీగలీ కీప్ అట్ హోమ్? మీ ఇంట్లో లీగల్ పద్ధతిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీకు ఎలాంటి ప్రశ్న అడగదు. అఫ్ కోర్స్ పెట్టుకోవచ్చు మీరు ఇంతవరకు అని చెప్పేసి. అయితే హౌ మచ్ యూ కెన్ కీప్ లీగల్లీ అట్ హోమ్ ఇన్ ఇండియా, వాట్ ద లా రియలీ సేస్. అసలు లా ఏంటి? కన్ఫ్యూజన్ ఏముంది ఇక్కడ? కన్ఫ్యూజన్ వల్ల ఏమవుతుందంటే, జనాలు ఏమనుకుంటున్నారంటే వాళ్ళకి తెలిసిందే లా అనుకుంటున్నారు. కానీ నిజం ఏంటంటే, మీరు ఎవరికెళ్ళి అడగాలి, ఎవరి దగ్గర ఆ విషయం చెప్పుకోవాలి. కొంతమంది భయపడతారు, అమ్మో నా ఇంట్లో 100 గ్రాముల బంగారం ఉంది, 1/2 కేజీ బంగారం ఉంది, నేను ఎవరికైనా చెబితే ఏదన్నా అయిపోతే నాకు కష్టం కదా. సో ఆ ఇన్సెక్యూరిటీ భయం వల్ల ఏంటంటే జనాలు, ఎందుకబ్బా ఎవరికైనా డౌట్ రానివ్వాలి, నోరు మూసుకొని ఉండండి అని చెప్పేసి భయంతో బ్రతికేస్తారు. కానీ మీ అందరికీ కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఆ రిలీఫ్ దొరుకుతుంది. బికాస్ మీకు ఒక ఫుల్ క్లారిటీ, ఒక 360 డిగ్రీ యాంగిల్లో మీకు అర్థమయ్యేలాగా, ఎవరితో భయపడాల్సిన అవసరం లేంటి, అండ్ మీరు ఒకవేళ లిమిట్ కంటే ఎక్కువ బంగారం మీ ఇంట్లో పెట్టుకుంటే దానికి మీరు ఎలా రెస్పాన్సిబుల్ అవుతారు, ఇంట్లోనే మీ దగ్గర బంగారం ఉంటే మీరు ట్యాక్స్ కట్టాలా, మీరు ఏదైతే నగలు కొన్నారో ఆర్ మీరు పెట్టుబడి పెట్టారో దాని మీద మీరు సపరేట్గా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంటుందా? కొంతమంది అయితే రూమర్ కూడా ఉంది మార్కెట్లో. అంటే జనాలు అందరూ ఏం మాట్లాడుకుంటున్నారంటే, నీ దగ్గర ఎక్కువ బంగారం ఉంటే, 100 గ్రాముల కంటే ఎక్కువ, 1/2 కేజీ కంటే ఎక్కువ ఉంటే నువ్వు ప్రతి నెల ట్యాక్స్ కట్టాలి, ప్రతి నెల రెంట్ కట్టాలి అంటూ అదేదో నిజంగా. బట్ అది నిజం కానే కాదు. ఈ రోజున ఆ మిత్స్, ఆ కైండ్ ఆఫ్ మిస్బిలీవ్స్ అన్నీ కూడా ఇందులో బర్స్ట్ అయిపోతాయి. అందులో ఫుల్ క్లారిటీ మీకు ఉంటుంది. ఫస్ట్ పాయింట్తో స్టార్ట్ చేస్తాను. సో ముఖ్యంగా ఏంటంటే, there is no legal cap on gold ownership under the income tax. సో అందరి మనసు చాలా ఎప్పుడునో తీరిగ్గా ఉంటుంది, నిబ్బరంగా ఉంటుంది. సో దాట్ మీరందరూ కూడా రిలాక్స్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే నిజమేంటంటే అసలు దానికి అలాంటి రూలే లేదు. మీ ఇంట్లో మీరు కష్టార్జితంతో సంపాదించుకున్న డబ్బుతో కొనుక్కున్న బంగారాన్ని, ఎవరు కూడా లీగల్ ఇన్కమ్తో వచ్చిన బంగారాన్ని ఎవరు ఏం చెప్పరండి. మీరు ఇల్లీగల్ ఇన్కమా, బ్లాక్ మనీనా, లేదంటే మనీ లాండరింగ్ చేశారా, అదంతా తప్పు. ఖచ్చితంగా ప్రభుత్వం తర్వాత సంగతి. అసలు మీరు చేస్తున్న పనిని మీ ఇంటి వాళ్ళే సమర్థించుకోరు, ఎందుకంటే తప్పు చేస్తున్నారా అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తారు. సో కాబట్టి మీరు లీగల్గా సంపాదించి లీగల్గా కొన్న గోల్డ్ని ఎవరు కూడా మీ నుంచి దూరం చేయలేరు. దట్స్ ద ఫస్ట్ పాయింట్. క్లియర్? నౌ రెండోది, ఇప్పుడు వచ్చేసేసి ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సిబిడిటీ గోల్డ్ లిమిట్. సిబిడిటీ అంటే ఏంటంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. సో వీళ్ళు ఏమంటారంటే 1994 సర్క్యులర్ ప్రకారంగా స్టిల్ ఫాలోడ్ టుడే ఏంటంటే, జనరల్గా ఒక రూల్ ఉందండి, ఒక చిన్న రూల్ ఉంది. అదేంటో చెప్తా. 500 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ మీరు ఇంట్లో ఆడవాళ్ళ పేరు మీద గోల్డ్ పెట్టుకోవచ్చు. అండ్ 250 గ్రామ్స్ గోల్డ్ అన్మ్యారీడ్ ఉమెన్, మ్యారీడ్ ఉమెన్కి 500 గ్రామ్స్, అన్మ్యారీడ్ ఉమెన్కి 250 గ్రామ్స్. అండ్ ఎవరైనా మేల్ మెంబర్స్ ఉన్నారనుకోండి, అది పిల్లల పెద్దల మగవాళ్ళు ఉంటే వాళ్ళ పేరు మీద మీరు 100 గ్రాముల వరకు పెట్టుకోవచ్చు. దిస్ ఇస్ ద జనరల్ రూల్. ఒకవేళ నా దగ్గర దీనికంటే ఎక్కువ ఉంటే ఏం చేస్తారు? ఆడవాళ్ళ పేరు మీద నా దగ్గర 1 కేజీ ఉంది, మగవాళ్ళ పేరు మీద 100 గ్రాములు కాదు 500 గ్రాములు ఉంది, అప్పుడు ఏం చేయాలి నేను? దానికి కూడా ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. సో
మోస్ట్ ఇండియన్ ఫ్యామిలీస్ ఆల్రెడీ హోల్డ్ గోల్డ్ విత్ ఇన్ దీస్ లిమిట్స్. జనరల్గా అందరి దగ్గర ఎంత బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు ఎక్కడ గోల్డ్లో పెయింట్ వేసి మరి సిమెంట్ వేసి దాచుకుంటారో మనకు తెలియదు. కానీ జనరల్గా కష్టపడి సంపాదించే వాళ్ళు 500 గ్రామ్ అంటే 1/2 కేజీ బంగారం అందరి ఇంట్లో ఉంటుందా? అది మ్యాక్సిమం, అది చాలా తక్కువ, రేర్ ఇంట్లో ఏదో కోట్లాది మంది జనాభాలో ఎవరో ఒక ఇంట్లో ఉంటే ఉండొచ్చేమో. కానీ అదర్వైజ్ అందరూ మాత్రము 100 గ్రామ్స్ కింద మగవాళ్ళు, 500 గ్రామ్స్ కింద ఆడవాళ్ళు ఉంచుకుంటున్నారు ఇంట్లలో కొన్న తర్వాత. సో బేస్డ్ ఆన్ ద నేషనల్ సర్వే అనమాట, వీళ్ళందరూ సర్వే చేశారు ఇండియా మొత్తంలో, అలా తెలిసింది. సో గోల్డ్ బియాండ్ ద లిమిట్ ఈస్ క్వశ్చన్డ్, నాట్ కాన్ఫిస్కేటెడ్. ఈ విషయం అందరూ తెలుసుకోవాలండి. దీని అర్థమేంటో చెప్తా. ఇందాక నేను మీకు చెప్పా, లైక్ ఒకవేళ నా దగ్గర 500 గ్రాముల కంటే ఎక్కువ ఉందండి ఇంట్లో బంగారము ఆడవాళ్ళ పేరు మీద. సో అలాంటి సమయంలో నేను ఏం చేయాలి? అది నేను కష్టాజీతంలో కొనుక్కున్నాను, అది నేను లీగల్ ఇన్కమ్తో కొనుక్కున్నాను, దానికి రిసిప్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయంటే మిమ్మల్ని ఫస్ట్ తెలియనప్పుడు గవర్నమెంట్ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సీజ్ చేయడానికి ఆర్ ట్యాక్స్ రేట్ జరిగితే అప్పుడు ఏం అడుగుతారంటే మీ దగ్గర ఇంత లిమిట్ కంటే ఎక్కువ బంగారం ఎందుకుంది అని చెప్పి ప్రశ్నిస్తారు. కానీ దొరికింది కదా బాబు అని చెప్పేసి బంగారం ఎత్తుకుపోరు. వాళ్ళు అలా చేయకూడదు. జనరల్గా ఫస్ట్ ఏం అడుగుతారంటే దీనికి తగిన రిసిప్ట్స్ ఇవ్వండి, దీనికి తగిన ఆధారాలు మాకు ఇవ్వండి, సో దాట్ వీ కెన్ చెక్, వీ కెన్ క్రాస్ చెక్ చేసుకుని అవన్నీ కరెక్ట్గానే ఉన్నాయా లేదంటే ఫేక్ డాక్యుమెంట్సా తెలుసుకుంటారు. ఎందుకంటే అంత ఎక్కువ బంగారం ఒకే ఇంట్లో దొరికితే డౌట్ రాదా? బాబోయ్ కేజీ బంగారం అంటే వీడు ఏం చేసి సంపాదించాడు అని చెప్పేసి డౌట్ ఫస్ట్గా వస్తుంది. అసలు తల్లికే డౌట్ వస్తుంది కొడుకు మీద ఆరు కూతురు మీద అలాంటి పనులు చేస్తే. నువ్వు ఎక్కడి నుంచి సంపాదించావురా, ఇది కష్టజీతమా కాదా అనేది ఇంట్లో వాళ్ళే ప్రశ్నిస్తారు. సో అలాంటిది ప్రభుత్వం కూడా మీ ఒక ఫ్యామిలీ మెంబర్ లాంటిది, మీ మేలు కోరేవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఒకసారి అడుగుతారు. అలాంటప్పుడు మీరు ఉన్న తగిన రిసీట్స్ కానివ్వండి, జనరల్గా ఇదిగోండి ఆఫీసర్స్ అసెస్ డిక్లేర్డ్ ఇన్కమ్ హిస్టరీ, ఫ్యామిలీ సైజ్ అండ్ నెంబర్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద హౌస్ హోల్డ్ ఆర్ కన్సిడర్డ్, పాస్ట్ వెల్త్ డిస్క్లోజర్స్ ఆర్ ఆల్సో క్రాస్ చెక్డ్. అంటే ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయండి. జాయింట్ ఫ్యామిలీలో ఏంటంటే భార్య భర్త ఇలాంటి చాలామంది కపుల్స్ ఉంటారు. ఎవరో ఒక భార్య భర్త ఫ్యామిలీ రూమ్లో కేజీ కంటే ఎక్కువ దొరికింది. అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ బి డిస్ట్రిబ్యూటింగ్ దట్ నంబర్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తల్లి ఉంది, కోడలు ఉన్నారు, కూతురు ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళ పేరు మీద మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ డిస్ట్రిబ్యూట్ దట్ గోల్డ్ టు ½ kg ఈచ్ ఆన్ పర్ హెడ్. అదొకటి. రెండోది వచ్చేసేసి పాస్ట్ వెల్త్, అంటే మీరు ముందు నుంచే బాగా డబ్బున్న వాళ్ళ, మీ ఫ్యామిలీ బాగా ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్గా, దానికి ఏదైనా ఆధారాలు ఉన్నాయా? అంటే ఒక కాలంలో ఎలా ఉండేవాళ్ళు అంటే 100 ఎకరాల భూమి 1000 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ కాలంలో అంత ఉండకపోవచ్చు. బట్ స్టిల్ మీ బ్యాక్గ్రౌండ్ అలాంటిది ఏమైనా ఉంటే అప్పుడు కూడా కన్సిడర్ చేసే అవకాశాలు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. నా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే జనరల్గా ల్యాక్ ఆఫ్ బిల్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు ఒక ఆభరణం కొంటారు, దాని రిసిప్ట్ ఇవాళ ఉంటుందో రేపు ఉండదో ఎవరికి తెలియదు. అసలు బంగారమే ఒక్కొక్కసారి మిస్ప్లేస్ అయిపోతుందండి. చైన్ కానివ్వండి, ఉంగరం కానివ్వండి, మిస్ప్లేస్ అయిపోతుంది, దొరకదు. అలాంటిది రిసీట్స్ కరెక్ట్గా మీరు ఇంట్లో దాచిపెట్టుకుంటారు అని చెప్పే మాట ప్రతిసారి అది కరెక్ట్ అవుతుందా? ఏదో ఒక రోజున ఆ పేపర్, ఆ కాగితము ఎక్కడో మిస్ప్లేస్ అయిపోతుంది, పోగొట్టుకుంటారు. అలాంటప్పుడు కూడా మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటారంటే వీ క్యాన్ అండర్స్టాండ్ యువర్ వీక్నెసెస్, యువర్ ప్రాబ్లమ్స్, బట్ ఇఫ్ పాసిబుల్ యూ బెటర్ ప్రొవైడ్. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్నట్టుగా ఇదిగోండి అది ఇన్హెరిటెడ్ జ్యువెలరీనా, అంటే ఒక అత్తగారు కోడలికి గిఫ్ట్గా ఇచ్చారా, లేదంటే మీ తాత ముత్తాతల వైపు నుంచి వస్తున్న ఆస్తుల రూపంలో ఆ బంగారం మీ దగ్గర ఉందా, అలాంటప్పుడు దే విల్ నాట్ బి క్వశ్చనింగ్. నా వెడ్డింగ్ గిఫ్ట్, ఇప్పుడు ఇంట్లో పెళ్లి జరిగిన తర్వాత చుట్టాలు ఎవరన్నా ఇస్తారు కదండి, బంగారు ఆభరణాలు కూడా గిఫ్ట్లో ఇస్తారు. సో అలాంటిది ఏమైనా ఉందా అది కూడా చెక్ చేస్తారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అక్యుములేషన్ ఆఫ్ ఓవర్ లాంగ్ పీరియడ్స్. అంటే ఇప్పుడు నా నాన్నగారు ఉన్నారండి, మా ఫాదర్ కొంత బంగారం కొంటారు, దాని తర్వాత మా మదర్ కూడా కొంత కొంటారు, దాని తర్వాత మళ్ళీ నేను కొంటారు. సో అలా కొనుక్కుంటూ ఉన్న వాళ్ళు మీ దగ్గర ఇంట్లో అక్యుములేట్ అవుతుంది కదా బంగారం. ఆయన ఒక 10 తులాలు కొన్నారు, ఇక్కడ 5 తులాలు కొన్నారు, నేను ఒక 5 తులాలు కొన్నాను. సో అలాంటి సమయంలో మీ దగ్గర వాళ్ళు కొన్నదానికి మీ దగ్గర లెక్క ఉండకపోవచ్చు, బట్ స్టిల్ దట్ ఈస్ వ్యాలిడ్, దట్ క్యాన్ బి కన్సిడర్డ్, నో ప్రాబ్లం. నా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే గోల్డ్ ఈజ్ నాట్ ట్యాక్స్డ్ అన్లెస్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ఇన్కమ్. అదేంటి? ఇప్పుడు గోల్డ్ మీ ఇంట్లో ఉందనుకోండి, ఆభరణాలు ఉన్నాయి, ఇప్పుడు బంగారం ఉంగరం ఉందని దానికి మీరు ట్యాక్స్ కట్టాలా? మీరు కొనేటప్పుడే కట్టేసి ఉంటారు. ఒకవేళ మీరు ఒక మంచి జ్యువెలరీ షోరూంలో వెళ్ళి విత్ జిఎస్టీ అవన్నీ కూడా 3% కట్టేసి ఉంటారంటే దాని తర్వాత మీకు ప్రతి నెల ఆర్ ప్రతి సంవత్సరము ట్యాక్స్ ఫైలింగ్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కానీ మీ ఇంట్లో బంగారం ఉంది, ఆ బంగారం మీకు ప్రతి నెల ఒక ఇన్కమ్ అనేది తెచ్చిపెడుతుంది.
మరి అలాంటి సమయంలో మీరు డబ్బులు వచ్చినప్పుడు మీరు ట్యాక్స్ కట్టాలి కదా. అది ఏంటి ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. గోల్డ్ కెప్ట్ ఎట్ హోమ్ డస్ నాట్ అట్రాక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ వెల్త్ ట్యాక్స్, నో యాన్యువల్ హోల్డింగ్ ట్యాక్స్, జిఎస్టీ కూడా అన్లెస్ పర్చేస్డ్. అప్పటిదాకా జిఎస్టీ కూడా మీకు పడదు ఒకవేళ మీరు కొత్తగా కొనుంటే. నా ఎప్పుడు ట్యాక్స్ పడుతుందంటే, ట్యాక్స్ ఎప్పుడు పడుతుందంటే గోల్డ్ ఒకవేళ మీరు అమ్మారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో 5,000 రూపాయలు తులం బంగారం ప్రకారంగా ఒక 1/2 కేజీ బంగారం ఉందండి. అది ఈ రోజున మీరు బాగా పెరిగిందని చెప్పేసి మీరు అమ్మనికి పోతారు. ఆ టైంలో మీరు ట్యాక్స్ కట్టాలి. ఒకవేళ కట్టని పరిస్థితుల్లో అందరూ ఏమనుకుంటారంటే, నేను గోల్డ్ ఇస్తాను క్యాష్ తీసుకుంటాను, సో ట్యాక్స్ గురించి ఎవరికి తెలియదు కాబట్టి అనుకుంటారు. బట్ పట్టుబడితే మీకు పెనాల్టీలు, గోల్డ్ ఈజ్ సీజ్డ్. మీరు ఎవరి దగ్గర అయితే అమ్మారో ఆ బంగారాన్ని సీజ్ చేసుకుంటారు అండ్ ట్రీటెడ్ యాజ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్కమ్. దానికి 60% వరకు ట్యాక్స్ పెనాల్టీ, సర్చార్జ్, సెస్ టోటలింగ్ అప్ టు 78% కట్టాలి. అంటే ప్రతి లక్షకి 78,000 రూపాయలు ట్యాక్స్ కట్టాలి మీకు. సో ఆల్మోస్ట్ డబల్ మీకు ట్యాక్స్ లాంటిది పడుతుంది ఒకవేళ మీరు పద్ధతి ప్రకారంగా ట్యాక్స్ కట్టకపోతే. ప్లీజ్ కీప్ దట్ పాయింట్ ఇన్ మైండ్. నౌ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, గోల్డ్ కాయిన్స్ అండ్ బార్స్ ట్రిగర్ హైయర్ స్క్రూటినీ దాన్ జ్యువెలరీ. ఇప్పుడు మీ ఇంట్లో ఇటకలు ఉన్నాయి, బంగారం ఇటుకలు ఉన్నాయి, బంగారం కాయిన్స్ ఒక సంచి నిండా ఉన్నాయంటే ప్రశ్నించాలి కదా. ఖచ్చితంగా ఆభరణాలు ఉంటే ఆడవాళ్ళంటే వాడుకుంటారండి. బట్ మీ ఇంట్లో ఇన్ని కాయిన్స్ కానివ్వండి, ఒక ఇటుక కానివ్వండి ఉందంటే ఖచ్చితంగా అది ప్రశ్నార్థం. సో కాబట్టి అలాంటి సమయంలో మీ దగ్గర ఆన్సర్ ఉండాలి. నా వెరీ ఇంపార్టెంట్, లాస్ట్ బట్ నాట్ ది లిస్ట్, ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే బ్యాంక్ లాకర్లో పెట్టుకుంటే కూడా ట్యాక్స్ పడదు. సెల్లింగ్ గోల్డ్ రెగ్యులైజర్స్ ఇట్స్ హిస్టరీ. అట్ ద సేమ్ టైం మీకు దీనికి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ సర్చెస్ రేర్లీ టార్గెట్ హౌస్ హోల్డ్ విచ్ హ్యాస్ గాట్ గోల్డ్ అనమాట. ఇక్కడ ఏంటంటే మీరు క్యాష్ ట్రాన్సాక్షన్స్ని అవాయిడ్ చేయండి బంగారం కొనేటప్పుడు. అన్డిస్క్లోజ్డ్ బిజినెస్ ఇన్కమ్ ఏమైనా ఉంటే అది కూడా మీరు డిస్క్లోజ్ చేయండి. బెనామీ యాజెట్స్ ఉన్నాయంటే ఇక మీరు పోయారు. బెనామీ యాజెట్స్ అంటే ఎవరికో మీరు బెనామీగా యాక్ట్ చేస్తున్నారంటే మాత్రం దట్ ఈస్ కంప్లీట్లీ ఇల్లీగల్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఫారిన్ హోల్డింగ్స్. దుబాయ్లో ల్యాండ్ కొన్నారా చెప్పేయండి ముందే, లేదంటే ఇరుక్కుంటారు. సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా గోల్డ్ విషయానికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా క్లియర్గా ఉండండి. బట్ ఈ వీడియో చూసిన తర్వాత మీ మైండ్లో కొత్త ప్రశ్నలు వస్తాయి. సో అలాంటి సమయంలో నేనేమంటానంటే, మీరు ఒక లీగల్ అడ్వైజర్ హెల్ప్ తీసుకోండి. ఆ లీగల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళేసి ఆ పాయింట్స్ అన్నీ కూడా మాట్లాడండి. మీకున్న ప్రశ్నలకి జవాబు వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.